మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరులోని ఎస్ఐ ఝాన్సీ అక్రమాలకు పాల్పడుతోంది. ట్రాక్టర్ యజమానులను పిఎస్కు రప్పించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఇసుక వ్యాపారస్తులు వాపోతున్నారు. ఇసుక తరలించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పేరు చెప్పి అరెస్టు చేయమంటున్నాడని భయపెడుతుందంటూ వాపోయారు. ఎమ్మెల్యే పేరు ప్రఖ్యాతలు అభాసుపాలు చేస్తుందని కార్యకర్తలు, అభిమానులు ఎస్ఐ ఝాన్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే తెలిపారు. ఇక అదే అదునుగా భావించిన పోలీసులు భారీగా అక్రమాలకు తెరలేపారు. అక్రమాలకు పాల్పడితే ఎస్పీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. చర్యలు తీసుకోవద్దని మీకు నోటీస్ ఉందని మీరే చెప్తారు. వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పురుగుల అన్నం పెట్టారు. అది కూడా కడుపు నిండా పెట్టకుండా సగమే సగం పెడుతున్నారని, నీళ్ల చారు కాస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఓ పక్క ప్రభుత్వం నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందించాలని అంటూ ఉంటే సిబ్బంది మాత్రం నీళ్ల చారు, పురుగులన్నం పెడుతుంది. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో ఇదేమని అడిగేవారు కరువయ్యారు. ఇలాంటి నిర్లక్ష్యం వహిస్తూ పిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక ఆ విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఇలా వచ్చి అలా వెళ్లారు అంతే, నాసిరక భోజనంపై ప్రశ్నించకుండా రేపటి నుంచి పురుగులు లేకుండా చూసి అన్నం పెట్టాలని చెప్పి వెళ్లారు అంతే అంటున్నారు.